సన్నిధికి తీసుకుని వెళ్తాం. గట్టిగా అందరూ చెప్పండి. సంఘ పెద్దలండి, మా సంఘ కాపాడలేదు ముఖ్య ప్రసంగికులు వచ్చి ఉన్నారు. దయచేసి అందరూ తమ సొంత పనులు ముగించుకొని కూడా దేవుని ఒక మందిరం రావాలని ప్రభు పేటని మీ అందరూ తెలియపరుస్తున్నాను. మరలా ఒక ప్రకటన, దయచేసి ఆ సంఘాల నుంచి వచ్చిన దైవ సేవకులు మనం గమనించేలాగా పోగలుగుతున్నాము. వారికి సిద్ధపడిన చీరలు వచ్చి వారు కుసుకోవాలని కూడా వారికి తెలపరుస్తున్నాను. అందరూ లేచిలో ఉన్నట్టయితే కోరి వారు వచ్చి ఒక చక్కని పాట పాడి వినిపిస్తారు. ముందు ప్రత్యేక పాట పాడిన తర్వాత వర్షిప్ సాంగ్. నీ ప్రేమను గురించి నిరంతరం నేను పాడేదనయ్యా, ప్రతినిత్యం నీకు కీర్తిని గురించి నేను కొనియాడడానికి చూపిద్దాం. నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదను, ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదను. నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదను, ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదను. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా, అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా, దేవానికే నా స్తోత్రము, దేవానికే నా స్తోత్రము, దేవానికే నా స్తోత్రము, దేవానికే నా స్తోత్రము. నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదను, ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదను. చవలు వర్ధం బ్రదర్ కూడా, నన్ను కాపాడు దేవుడవు, నీవు కునుకవు నిద్రపోవు, నా రక్షణ కర్తవు, నీవు నీ అందే నాకు అతిశయము. నన్ను కాపాడు దేవుడవు, నీవు కునుకవు నిద్రపోవు, నా రక్షణ కర్తవు నీవు, నీ అంతే నాకు అతిశయము. నన్ను కాపాడు దేవుడవు, నీవు కునుకవు నిద్రపోవు, నా రక్షణ కర్తవు నీవు, నీ అంతే నాకు అతిశయము. దేవా
దేవానికే మా స్తోత్రము. నేనెల్లప్పుడు యెహోవా నిన్నే స్తుతించెదనయ్యా. నేనెల్లప్పుడు యెహోవా నిన్నే ఘనపరచెదనయ్యా. నేనెల్లప్పుడు యెహోవా నిన్నే స్తుతించెదనయ్యా. నేనెల్లప్పుడు యెహోవా నిన్నే ఘనపరచెదనయ్యా. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. దేవానికే నా స్తోత్రము. దేవానికే మా స్తోత్రము. దేవానికే మా స్తోత్రము. దేవానికే మా స్తోత్రము. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా నీ కార్యముల చేత నన్ను సంతోషపరచుచున్నావు. నీ ప్రేమను స్మరించుకొనుచు నేను స్థయించుచున్నాను. నీ కార్యముల చేత నన్ను సంతోషపరచుచున్నావు. నీ ప్రేమను స్మరించుకొనుచు నేను స్థగించుచున్నాను. నీ కార్యముల చేత నన్ను సంతోషపరచుచున్నావు. నీ ప్రేమను స్మరించుకొనుచు నేను స్థగించుచున్నాను. దేవానికే మా స్తోత్రము. దేవానికే మా స్తోత్రము. దేవానికే మా స్తోత్రము. దేవానికే మా స్తోత్రము. నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదను. ప్రతి నిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదను. నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదను. ప్రతి నిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదను. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. అద్వితీయుడా, అజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. దేవానికే మా స్తోత్రము. దేవానికే మా స్తోత్రము. దేవానికే మా స్తోత్రము. దేవానికే మా స్తోత్రము. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి. దైవ వర్తమానం వినడానికి మన హృదయాలను కూడా సిద్ధం చేసుకుందాం. దయచేసి ఇంకా ఎట్టి ఆలోచనలు, ఎట్టి తలంపులు మన మనసులోకి రానికని స్త్రీలు ముందుకు సర్దుకోవాలి, పురుషులు కూడా ముందుకు సర్దుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా ముందుకు సర్దుకోండి. స్త్రీలు కూడా. హలో, ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, కర్నూలు సమీపంలో ఉన్నటువంటి గూడూరులో ఉన్న ఏబిఎం సెంటెనియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ పరిశుద్ధ ప్రాంగణంలో, పరిశుద్ధ మందిరంలో జరుగుతున్నటువంటి వన్ డే యూత్ రిట్రీట్, ఒక్కరోజు యూత్ రిట్రీట్ ఇలాగూ
జరుపుకోవడం 27వసారి అని ఇక్కడ కనబడుతూ ఉంది. 27వ వన్ డే యూత్ రిట్రీట్కి విచ్చేసిన యవన సమాజం అంతటికి కూడా ప్రభు యేసు నామములో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ముఖ్య అతిథిగా హాజరైనటువంటి రెవరెండ్ క్యారల్ జాయకర్ క్రిస్టియన్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే స్థానిక సంఘ కాపరి గారు రెవరెండ్ ఎం రవికుమార్ గారికి, సంఘ కమిటీ వారికి, సంఘ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సభకు మిమ్మల్ని నన్ను కూడా ఆహ్వానించినటువంటి CBCYF యూత్ ఫెలోషిప్ వారికి, సంఘ పెద్దలకు, సంఘ కమిటీ, స్త్రీల సమాజం, సండే స్కూల్ పరిచారకులు, క్రీస్తు ఆనంద సువార్త కమిటీ వారందరికీ కూడా నా పక్షంగా, మీ అందరి పక్షంగా కృతజ్ఞతలు, వందనాలు పలుకుతున్నాను. మీ పాస్టర్ గారు రవికుమార్ గారు, మాకు ఇంకో రవికుమార్ గారు కూడా ఉన్నారు, నా కుడివైపు ఉన్నారు, ఒకసారి నిలబడుతూనే. మా ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ రాయలసీమ కోఆర్డినేటర్. తగ్గించింది వాయిస్ తగ్గించింది. హలో. మరి మీ సంఘానికి నేను రావడం ఇది ప్రసంగికునిగా ఇది రెండోసారి వచ్చాను. ఇంతకుముందు నా ఆత్మీయ కుమార్తె జ్యోతి నగేష్ బాబు వారి వివాహానికి కూడా నేను హాజరయ్యాను. ప్రియులారా, మరి ఆ తర్వాత రెండోసారి వచ్చాను ఇక్కడికి. అప్పుడు ఏర్పడ్డ పరిచయాన్ని బట్టి ఒక విధంగా నా ఆత్మీయ కుమార్తె మీ ఊరి కోడలైంది. ఆ బంధుత్వాన్ని బట్టి మరి పరిచయాలు ఏర్పడ్డాయి, పిలిచారు, చాలా సంతోషం. మరి సంస్థాగతంగా మా మీటింగ్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసి, డేట్లు ఏర్పాటు చేసి, క్లాష్ రాకుండా చూసి చేసే బాధ్యత రాయలసీమ ప్రాంతంలో పాస్టర్ రవికుమార్ గారిదే. కనుక దయచేసి ఇక మీదట ఏదైనా మనం కలిసి దేవుని కొరకు పనిచేయడానికి, ఈ మీటింగ్ నేను రావడం చాలా కన్ఫ్యూజన్ ఏర్పడి, నా నంబర్ మారింది, నా ఫోన్ నంబర్ మారింది, కమ్యూనికేషన్ లేదు. బెటర్ ఆల్వేస్ బీ ఇన్ టచ్ విత్ పాస్టర్ రవికుమార్. అందరికీ ఆహ్వానం. అయితే కన్ఫ్యూజన్ ఉండకుండా చేద్దాము. నేను కూడా సడన్గా నా ఫోన్ నంబర్ మార్చాను. వచ్చేటప్పుడు లాస్ట్ మూమెంట్లో మళ్ళీ కాంటాక్ట్, విశ్వాసంతో వచ్చా బయలుదేరి. మంచిది, దేవునికి స్తోత్రము. ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి సంఘ కాపరి గారికి, కొన్ని పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, చాలా కొద్దిసేపు నేను మాట్లాడుతాను. క్రీస్తు యేసు యొక్క సైనికులు కావాలి, యవనస్తులు క్రీస్తు యేసుకు సైనికులు కావాలి అనే శ్రేష్టమైన అంశమును గురించి మనం ధ్యానించాలని పెద్దలు నిర్ణయించారు. మనం మూలవాక్యంగా 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం, 2వ తిమోతి 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు నేను చదువుతాను, చిత్తగించండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా
శ్రమను అనుభవించుము. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, మా నీతికి ఆధారమయ్యున్న దేవా, మా నీతివయ్యున్న తండ్రి, మా పరిశుద్ధత అయ్యున్న మా తండ్రి, మా విమోచన, మా జ్ఞానమయ్యున్నటువంటి మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ప్రభువా, మాకు జీవమయ్యున్నావు, నీకు వందనాలు. మాకు జీవ ప్రదాతవు నీవయ్యున్నావు, నీకు వందనాలు. స్థానిక సెంటేనియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ గూడూరులో ప్రభువా, అద్భుత రీతిగా దినదినము ప్రవర్ధమానమవుతూ ఈ ఊరిలో సంఘం సంఖ్యలోనూ ఆత్మీయ అంతస్తులోనూ అభివృద్ధి చెందుతుండడానికి మీరు కృపనిచ్చినందుకు నీకు వందనాలు. మీరు సంఘానికి వరముగా అనుగ్రహించిన మంచి సంఘ కాపరి కొరకు నీకు వందనాలు. బాధ్యత కలిగిన, ప్రేమ కలిగిన, అనుభవజ్ఞులైన మంచి సంఘ పెద్దల కొరకు నీకు వందనాలు. సంఘ కమిటీ వారి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేటి ముఖ్య అతిథి గారిని, అలాగే ఈ సభను ఏర్పాటు చేసి ఆహ్వానించి సమావేశపరిచిన ఆర్గనైజర్స్ అందరినీ ఆశీర్వదించండి. ఈ పరిశుద్ధ మందిరంలో వేదిక మీద ఆసీనులైన నిదాసులందరినీ దీవించండి. క్వైర్ వారిని ఆశీర్వదించండి. సంగీత సేవ చేసినటువంటి మ్యూజిషియన్స్ని మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధ తండ్రి, కొంతసేపు మాతో మాట్లాడి మా జీవిత పరమార్థం ఏమిటో మాకు తెలియపరచవలసిందని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, 1 గంటకు ఈ ప్రసంగం ముగించాలని ఒంటి గంటకే కట్టుబడి ఉన్నాను. తప్పకుండా ఆ లోపల ముగించేస్తాను. ఎంతసేపు వాక్యం విన్నాము అనేది ముఖ్యం కాదు, కానీ విన్న సంగతి ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు బోధపడింది, ఎంతవరకు జీర్ణమైంది, ఎంతవరకు అమలులో పెట్టగలిగాం, ఎంతవరకు జ్ఞాపకం ఉన్నది, ఎంతవరకు ఆచరణలో పెట్టగలిగాం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. చదవబడిన లేఖన భాగములో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు అనే మాట మనకు కనబడతా ఉంది. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. 4వ వచనంలో సైనికుడెవడును యుద్ధమునకు పోవున్నప్పుడు అన్నాడు. సైనికుడు ఎప్పుడు కావాలి అంటే యుద్ధము ప్రారంభమైనప్పుడు సైనికుడు కావాలి. మనకు జబ్బు చేసినప్పుడు డాక్టర్ గారు కావాలి. విద్య నేర్వాలనుకున్నప్పుడు గురువు గారు, అధ్యాపకుడు, టీచరు, మాస్టర్ గారు కావాలి. అవసరాన్ని బట్టి ఒక ఇల్లు కట్టాలి, భవనం కట్టాలి, ఇంజనీర్ కావాలి. గనుక సామాజిక జీవనంలో ఈ డాక్టర్లు, మాస్టర్లు ఎంతమంది ఉన్నా వీళ్ళందరూ కాదండి, ఇంకొకడెవరో కావాలి, సైనికుడే కావాలి. సైనికుడు అత్యవసరం అనే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే యుద్ధము జరిగినప్పుడు. బైబిల్ గ్రంథంలో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడుగా నీవు నాతో కూడా శ్రమ అనుభవించమని పౌలు భక్తుడు చెబుతున్నాడు. సైనికుడు నాతో కూడా అన్నాడు పౌలు. అంటే పౌలు కూడా సైనికుడే.
ఇంతకు సైనికులు ఎందుకు తయారయ్యారు అంటే యుద్ధం జరుగుతోంది కాబట్టి. కనుక యుద్ధం యొక్క చరిత్ర మనం చూడాలి ముందు. సైనికుడి సంగతి ఏంటో మనకు అర్థం కావాలంటే యుద్ధం యొక్క చరిత్ర మనం చూడాలి. యుద్ధము అనేది బైబిల్ గ్రంథంలో మొట్టమొదట ఎక్కడ ప్రస్తావించబడింది అంటే ఏదెను తోటలోనే ప్రస్తావించబడింది. ఈ ప్రపంచంలో అనేక యుద్ధాలు జరిగినాయి, చిన్నవి పెద్దవి చాలా యుద్ధాలు జరిగినాయి. ఈ యుద్ధాలకన్నిటికీ మూల కారణమైన ఇంకో యుద్ధం ఉంది. ఇవన్నీ పైకి కనబడే యుద్ధాలు. ఈ యుద్ధాలన్నిటికీ కారణమైన ఇంకో యుద్ధం ఉంది, దాన్ని లోకం ఎరుగదు. బైబిల్ను చదివిన వాళ్లకు మాత్రమే ఆ యుద్ధం సంగతి తెలుస్తుంది. ఆ యుద్ధము అదృశ్య ప్రపంచంలో జరుగుతూ ఉంది. దాన్ని దేవుడే ప్రస్తావించాడు. ఇంకా ప్రాముఖ్యమైన సత్యం, దేవుడే ప్రారంభించాడు. ఈ యుద్ధాన్ని దేవుడే కలుగజేశాడు. ఇంతకుముందు ఒక మాట అన్న, సైనికుడు ఎప్పుడు కావాలి? యుద్ధం జరిగినప్పుడు. మరి యుద్ధం జరగాలంటే అంతకుముందు ఏముండాలి అంటే శత్రుత్వం ఉండాలి. చాలా దగ్గర స్నేహితులు యుద్ధం చేసుకుంటారా? నీకేం కావాలో తీసుకో బాబు, నీకు నాకు గొడవ ఎందుకు అంటాడు. కాబట్టి యుద్ధము జరుగుతున్నదంటే అంతకుముందు ఏమున్నదన్నమాట? శత్రుత్వం ఉన్నది. ఈ శత్రుత్వాన్ని దేవుడే కలిగించాడు. ప్రప్రథమంగా బైబిల్ గ్రంథంలో ఆదికాండము 3వ అధ్యాయంలో మనకందరికీ తెలుసు, ఆదాము హవ్వలు పాపంలో పడిపోయిన సంగతి మనందరికీ బాగా తెలుసు. ఆ సంగతి తెలియని వారు ఎవ్వరు కూడా క్రైస్తవ సమాజంలో ఉండరు. అసలు మానవ జాతిలోనికి పాపం ఎలా ప్రవేశించింది, సృష్టికర్తను మానవులు ఎందుకు చూడలేకపోతున్నారు, ఎందుకు దూరం అయిపోయారంటే మానవ జాతి యొక్క మూల పురుషుడైన ఆదాము, అతని భార్య అయిన హవ్వ పాపము చేశారు, దేవునికి విరోధంగా నడిచారు, అవిధేయులైనారు, దేవుని కోపానికి గురైనారు, దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఇది ఆదికాండము 3వ అధ్యాయంలో చెప్పబడిన చరిత్ర. ప్రియులారా, ఎప్పుడైతే ఈ పాపము జరిగిందో దేవుడు దిగొచ్చేసరికి ఆదాము హవ్వలు పొదల చాటు దాక్కున్నారు. ఆదామా నీవెక్కడా అన్నాడు దేవుడు. అయ్యా, నీ స్వరం విన్నప్పుడు నాకు భయం వేసింది, పొదల చాటున దాక్కున్నాను అన్నాడు. ఎందుకు భయము? నేను తినవద్దని ఆజ్ఞాపించిన పండు తిన్నావా అన్నాడు దేవుడు. అలా ప్రారంభమైంది. మీకు అందరికీ ఆ స్టోరీ సండే స్కూల్ లెవెల్ నుంచి తెలుసు. ఫైనల్గా అసలు దొంగ దొరికాడు. వాలీబాల్ అనేది ఆట మొట్టమొదట ఏదైనా తోటలోనే కనిపెట్టారు. వాలీబాల్ అనేది ఒక ఆట మీకు తెలుసో లేదో, చేత్తో పుష్ చేస్తుంటారు బంతి, పెద్ద బాల్, ఫుట్బాల్ లాగా ఉంటుంది. కానీ వాలీబాల్లో కాలు తగలకూడదు, చెయ్యి తగలాలి. ఆ వాలీబాల్ ఏంటంటే మన మీదకి బాల్ వచ్చినప్పుడు వెంటనే ఇంకోటి మీదకి తోసేయాలి. తోసేయకుండా పట్టుకున్నాం అనుకోండి, అవుట్, ఒక పాయింట్ పోతుంది. కనుక దేవుడు ఆదాముని అడిగాడు, ఏం బాబు నేను వద్దన్న పండు తిన్నావా అంటే, తిన్నాను కానీ నువ్వు నాకు భార్యగా ఇచ్చిన ఆ హవ్వ చెప్తే తిన్నాను, ఆమె నాకు ఇచ్చింది, ఆ పండు ఆమె తెచ్చి నాకు ఇచ్చిందయ్యా, నీవు నాకు భార్యగా అనుగ్రహించిన హవ్వ నాకు ఇచ్చింది, అందుకు తిన్నాను అన్నాడు. అంటే తిన్నాను కానీ తప్పు నాది కాదు, హవ్వది. బాల్ అట్టేసేసాడు. హవ్వ మీద బాల్ వచ్చేసరికి ఆమె కంగారు పడి, నేను ఇచ్చిన మాట నిజమే కానీ
సర్పంగాడు నన్ను మోసం చేశాడని వాడి మీద దోచేసింది. వాడు పట్టుకొని చూస్తున్నాడు, దిక్కుడు తోయటానికి ఇంకెవరు లేరు. ఇక వాడు మెయిన్ కల్పరిట్ దొరికిపోయాడు. ఏరా ఏం సంగతి, తప్పే చేశాడు. వాడు సైతాను, దేవ విరోధి, పరలోకంలో దేవుని మీద తిరుగుబాటు చేసి పడద్రోయబడిన పదవీ భ్రష్టుడు, చీకటి మూట, దేవుని శత్రువు, అంధకార సామ్రాజ్య అధిపతి, కోట్ల మంది దేవదూతలను పాపంలో పడవేసినటువంటి దుర్మార్గుడు, చీకటి రాజ్యానికి సామ్రాట్ వాడు వచ్చాడు. అక్కడ వాడు ఈ పని చేసింది. అప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు అన్న మాటలు చదవండి దయచేసి. ఇప్పుడు ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నీవు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ నీవు 15 మరియు నీకును అందరికీ చెప్పాడు. ఆదాముకు శిక్ష, స్త్రీకి హవ్వకు శిక్ష. అయితే శిక్షల ప్రకటన ఎవరితో మొదలుపెట్టాడంటే ముందు సర్పంతో మొదలుపెట్టాడు. ముగ్గురు తప్పు చేశారు. ఆదాము తప్పు చేశాడు, హవ్వ తప్పు చేసింది, సర్పం తప్పు చేసింది. ముగ్గురికి శిక్ష. కానీ శిక్ష ప్రకటన ఎక్కడ మొదలుపెట్టాడు? 15 అన్నాను నేను. మీ ప్రాంతంలో 15 అంటారేమో కదా, అందుకే మీరు కన్ఫ్యూజ్ అయ్యి 17 చదివారు. 3:15 అక్కడ ఏమంటారు? అదే శిక్షల ప్రకటన స్టార్టింగ్. ఎవరికి ముందు? సర్పముతో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదని. ఇందాకేమన్నాను? సైనికుడు ఎప్పుడు కావాలి? యుద్ధం ఉన్నప్పుడు. యుద్ధం ఎప్పుడు ఉంటుంది? శత్రుత్వం ఉన్నప్పుడు. ఈ శత్రుత్వాన్ని ఎవరు కలిగించారు? దేవుడే కలిగించాడు. నేనే వైరము కలుగజేసేదను అని ఎవరితో అంటున్నాడు దేవుడు? సర్పముతో అన్నాడు. ఎవరెవరికి వైరము చెప్పాను? 4 పార్టీలు ఉన్నాయి ఇక్కడ. నీకును స్త్రీకి నీ వైరము కలగజేసేదను. నీవు అంటే సర్పం ఉన్నది, తర్వాత స్త్రీ ఉన్నది, వీళ్ళకిద్దరికి శత్రుత్వం. తర్వాత నీ సంతానము 3వ పార్టీ, తర్వాత స్త్రీ సంతానం 4వ పార్టీ. ఇక్కడ యుద్ధం జరుగుతుంది, యుద్ధం ప్రారంభమైపోతుంది. సర్పానికి స్త్రీకి యుద్ధము, వైరము, శత్రుత్వము. సర్పం యొక్క సంతానం స్త్రీ యొక్క సంతానానికి యుద్ధం కలుగుతుంది. ఇంతకు స్త్రీ సంతానం ఎవరు అంటే అక్కడ చెప్పాడు, స్త్రీ సంతానమును ఓ సర్పమా నువ్వు మడమ మీద కొట్టుదువు. పాము ఎప్పుడైనా మనిషిని కాటు వేయాలంటే దానికి సులువుగా దొరికే స్థలం ఏది చెప్పండి? మడమే. ఎందుకంటే పామేమో నేల మీద ఇలా పాకుతూ ఉంటుంది, మనిషి ఏమో నిటారుగా నిలబడి ఉంటాడు. నేల మీద పోయే పాము ఎగిరి గాల్లో ఎగిరి నొసల మీద కాటేయలేదు, నేల మీద పాకుతుంది కనుక మడమే అందుతుంది. నీవు మడమ మీద కొడతావు. ఎవరిని కొడతావు? సర్పము స్త్రీ సంతానాన్ని కొడతాడు. పాము మడమ మీద కాటు వేస్తే మనిషి ఏమవుతాడు? చచ్చిపోతాడు. చచ్చిపోతూ ఆయన ఏం చేస్తాడంటే, ఆయన అనే మాట కింద ఉంది మొదటి ఫుట్ నోట్లో.
సర్ప సంతానము మొదటి ఫుట్నోట్లో అది నిన్ను తల మీద కొట్టును అనే దగ్గర ఆయన నిన్ను తల మీద కొట్టును. సర్ప సంతానాన్ని పురుషుడుగా దేవుడు సంబోధించాడు. సర్పం యొక్క సంతానం నిన్ను తల మీద కొడతాడు. ఇప్పుడు చెప్పండి, పామును చంపాలంటే మనం ఎక్కడ కొట్టాలి? తోక మీదనా? తోక మీద కొట్టామంటే నీ పని అయిపోయిందే. అది వెంటబడి నీ అంత చూస్తుంది. పాముకు తల మొదలుకొని కిందకు ఒక జానెడు, ఆ లోపల దాని గుండెకాయ, దాని కాలేయము, దాని ఊపిరితిత్తులు మొత్తం ఉంటాయి ఇక్కడే. ఆ మిగతా ఉన్నది మొత్తం గొట్టమే, ఒట్టి రబ్బరు గొట్టంలాగా. వైటల్ పార్ట్స్ అన్నీ పడగ కింద ఒక్క జానెడే. ఈ లోపల దాని వైటల్ పార్ట్స్ అన్నీ అంతరంగమందు దాని యొక్క జీవనాధారమైన అవయవాలన్నీ ఉంటారు. గుండెకాయ కానీ అన్నీ అక్కడే ఉంటాయి. కనుక పామును కొట్టాలంటే తల మీద కొట్టాలి. ఈ స్త్రీ సంతానం అనే ఆయన పాము తల మీద కొడతాడు. కొడితే పాము ఏమవుతుంది? చచ్చిపోతుంది. ముందేమో సర్పం కొడుతుందట. సర్పము స్త్రీ సంతానం మడమ మీద కొడతాడు. అంటే ఆయనకు మరణం వస్తుంది. చచ్చిపోతూ ఆయన ఈ సర్పాన్ని నాశనం చేస్తాడు, సర్పాన్ని చంపేస్తాడు. తాను చచ్చిపోతూ సర్పాన్ని నాశనం చేసినటువంటి స్త్రీ సంతానం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆదికాండం 3:15లో దేవుడు చెప్పిన ప్రవచనం కరెక్ట్గా తూచా తప్పకుండా సిలువలో నెరవేరిందని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో పౌలు భక్తుడు రాశాడు. అవకాశం ఉంటే చూడండి దయచేసి. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసముల్లో పాలేవాడు ఆయన. అంటే ఒకప్పుడు ఆయనకు రక్త మాంసాలు లేవు. ఒకప్పుడు యేసుకు రక్త మాంసాలు లేవు. పనిగట్టుకొని రక్త మాంసాల శరీరం ధరించుకున్నాడు ఆయన. ఎందుకు ధరించుకున్నాడు అంటే రక్త మాంసాల శరీరం ఉంటేనే మరణించగలడు. ఆయన మరణిస్తూ మరణము యొక్క బలము కలిగిన సాతానును తన మరణము ద్వారా నశింపజేయుటకు మరణించడానికి అవకాశం ఉన్న శరీరం ఆయన ధరించుకున్నాడు. అవతార రహస్యం, అవతార కారణం, అవతార మర్మం మొత్తం చెప్పాడు అక్కడ హెబ్రీ పత్రిక 2:14లో. అంతకుముందు ఆయన ఉన్నాడు. మరియమ్మ గర్భంలోనికి వచ్చి రక్తమాంసాల దేహం ధరించుకోకముందు ఆయన ఉన్నాడు. ఎందుకు లేడు? యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఇలా ప్రార్థన చేశాడు. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకే మహిమ ఉండెను. లోకం పుట్టక ముందు ఈయన ఉన్నాడట. మరి మరియమ్మ ఉన్నదా? మరియమ్మ లేదు. లోకమే పుట్టక ముందు అసలు ఆదామే లేడు కదా. లోకం పుట్టక ముందు మనుష్య జాతే లేదు. భూమికి పునాది వెయ్యకముందే యేసు ఉన్నాడు. మానవ జాతి ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములోంచి వచ్చింది. ఆదాము ఎలా తయారయ్యాడు? ఒక మట్టి ముద్దతో దేవుడు తయారు చేశాడు. మరియమ్మ లేదు, మరియమ్మ వాళ్ళ నాన్న లేడు, తాత లేడు, ముత్తాత లేడు.
వీళ్ళందరికీ అసలు తండ్రి అయిన ఆదాము లేడు, ఆదామును చేసిన మట్టి ముద్ద లేదు, ఆ మట్టి ముద్దను తవ్వి తీసినటువంటి భూమి అనే గ్రహం లేదు. అప్పుడే యేసు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది అజ్ఞానంతో యేసయ్యను గూర్చి రకరకాల విమర్శలు చేస్తారు. ఒకడు అంటాడు, యేసు ప్రభు జన్మదినం కరెక్ట్గా తెలుసా మీకు? డిసెంబర్లో పుట్టినట్టు నిరూపించగలరా? యేసు డిసెంబర్లో పుట్టలేదు, అసలు మీకు ఆయన జన్మదినమే తెలియదు. అసలు యేసు పుట్టనే లేదు, యేసు దేవుడే కాదు అంటాడు. అదంతా ఏమంటారు? వ్యర్థ ప్రియలాపన. ఇది గంభీరమైన సంస్కృత భాషా పదం. వ్యర్థ ప్రియలాపన అనేది సంస్కృత భాష. అచ్చ తెలుగులో ఇది పిచ్చివాగుడు అంటారు అనమాట. అర్థమైందా? అంటే పిచ్చి తెలుగులో చెప్తే మర్యాదగా ఉండదు, ఒక్కోసారి కొంచెం మర్యాదగా తిట్టాలంటే సంస్కృతంలో తిట్టాలి. అదంతా వ్యర్థ ప్రియలాపన. యేసు ప్రభు వారి జన్మదినము మనకు తెలియదట, కాబట్టి ఆయన దేవుడు కాదట, ఆయన పుట్టనే లేదట. ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు ఇంటర్నెట్లో చాలా వస్తుంది. అవన్నీ మీరు పట్టించుకోవద్దు, నమ్మొద్దు. యేసుక్రీస్తు అసలు సిసలైన సృష్టికర్త అయిన సత్య దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసు దేవుడు కాదని, యేసు ఒక అబద్ధమని మాట్లాడే ప్రతి వాదన కూడా తెలివి తక్కువ వాదన. నేను ఒకడిని అడిగాను, ఈ మతోన్మాదిని, ఎలా యేసు ప్రభు జన్మదినం కరెక్ట్గా మేము చెప్పలేకపోతే ఆయన పుట్టలేదని అర్థం అంటున్నావు కదా అంటే, అవునంతే కదా, మరి మా అవతార పురుషులందరికీ కరెక్ట్గా వాళ్ళ ముహూర్తం, ఆ దినము, ఎన్నో సంవత్సరం మొత్తం అన్నీ, లగ్నం, గ్రహ పరిస్థితి అన్నీ కూడా ఉన్నాయి. ఆ గ్రహాల కూటమి ఏర్పడినప్పుడు పుట్టాడు. అన్నీ కరెక్ట్గా మా దగ్గర లెక్కలు ఉంటాయి, మీ దగ్గర లెక్కలేదన్నారు. సరే, దేవతల సంగతి ఎందుకులే మనకు, కానీ ఎవరి జన్మదినం అయితే మనం చెప్పలేమో, వాడు పుట్టలేదన్నమాటే కదా అంటే, అవును అన్నారు. మీ ముత్తాత పుట్టినరోజు కరెక్ట్గా చెప్పగలవా అని అడిగా. మీ ముత్తాత చెప్పగలవా అంటే చెప్పండి, ఎలా చెప్పాలన్నాడు. అయితే మీ ముత్తాత పుట్టనే లేదు, కాబట్టి మీ ముత్తాత కూడా పుట్టలేదు, కాబట్టి నువ్వు కూడా లేవు, పో, లేనోడితో ఏం మాట్లాడతాం మేమని చెప్పి. యేసయ్యకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అది జ్ఞానము లేని వాదన. అందరు వినండి బాగా. యేసుకు వ్యతిరేకంగా ఎవడు తెలివైన వాదము చేయడానికి అవకాశం లేదు. యేసుకు వ్యతిరేకంగా ఎవడు తెలివిగా వాదించే అవకాశం లేదు. ఎందుకంటే యేసు జ్ఞానమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఎవరండి? జ్ఞానం. కనుక యేసుకు వ్యతిరేకంగా మాట్లాడితే జ్ఞానానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు. అసలు యేసు ప్రభు వారు పుట్టనే లేదు అంటే, నువ్వు నేను అనుకున్నట్టు మనుషులు పుట్టినట్టుగా పుట్టలేదు. ఆయన వేరే లోకము నుంచి లోకానికి వచ్చాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు అంటే ఎవరో చెబుతాడు. ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, అదంతా 2-3 వచనాలు కలిసి ఉన్నాయి, చదివేసేయండి ప్రారంభం నుండి. హెబ్రీ 7వ అధ్యాయం మొదటి నుండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని ఆశీర్వదించెను? ఎవరికి అబ్రహాం అన్నిట్లో 10వ వంతునిచ్చెను? ఆ షాలేము రాజు, సర్వోన్నతులకు దేవుని యాజకుడు అయిన మెల్కీసెదెకు నిరంతరము దేవునికి యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థం. ఇంకా అతనికి 5 సంగతులు లేవు. మెల్కీసెదెకు 5 సంగతులు లేవు. మొట్టమొదట ఏం లేదు? తండ్రి లేడు. రెండవది తల్లి లేదు. మూడవది వంశావళి లేదు. నాలుగవది జీవితకాలానికి ఆరంభం లేదు.
ఐదవది జీవనమునకు అంతము లేదు. 5 చెప్పండి. తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి లేదు, ఆయన బ్రతుకు కాలానికి మొదలు లేదు, అంతము లేదు. లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గనుక ఈ 5 లేనోడే ఎవరన్నమాట? దేవుని కుమారుడు. ఈ 5 లేకపోవడం ఎవరి లక్షణం? దేవుని కుమారుని లక్షణం. పేరుకేమో కుమారుడు కానీ తండ్రి లేడట. పేరుకేమో కుమారుడు కానీ తల్లి లేదట. పేరుకేమో కుమారుడు అంటే ఎప్పుడోసారి పుట్టుండాలి కదా, కానీ జీవితానికి ప్రారంభం లేదు, అంతము లేదు. ఇంకా యేసయ్యకు జన్మ బర్త్డే ఉందండి. యేసయ్యకు బర్త్డే ఏంటి? ఆది మధ్యాంతరహితుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసయ్య ఎవరంటే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగెను, కలిగినదేది ఆ వాక్యము లేకుండా కలగలేదు. ఏ వాక్యమైతే దేవుడై ఉండెను, ఏ వాక్యము దేవుని వద్ద ఉండెనో, ఏ వాక్యము ద్వారా సమస్తము కలిగినయ్యో ఆ వాక్యము శరీరధారి కావడమే క్రిస్మస్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మీ ఊరికి వాళ్ళు వచ్చాను, నన్ను మీరు చూశారు. నిన్న మీరు చూడలేదు, ఇక్కడ మొన్న చూడలేదు. అయితే నేను ఇప్పుడే పుట్టినట్ట. మీ ఊరికి రాకముందు నేను 60 ఏళ్ళు బ్రతుకున్నా వేరే ఊళ్ళో. ఎన్నో పుస్తకాలు రాశాను, నాకెంతో చరిత్ర ఉంది, సంఘాలు కట్టాను. నాకు చరిత్ర లేదు. నాకు 2 పిల్లలు, కొడుకు కూతురు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఏమండి, నేను మీ ఊళ్ళో ఇప్పుడు కనపడితే ఇప్పుడు పుట్టినట్ట. ఇప్పుడు కనపడ్డాను మీ ఊళ్ళో, కానీ వేరే ఊళ్ళో ఎంతో కాలం ఉన్నాను. అలాగే 2000 ఏళ్ళ కిందట యేసు ఈ భూమి మీద ప్రత్యక్షమైనాడు, కానీ అసలు భూమి పుట్టక ముందు నుండి తండ్రి అయిన దేవుని వక్షస్థలంలో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీద ఎందుకు పుట్టాడు అంటే మానవ జాతిని పాపంలో పడవేసిన ఈ సైతాను నాశనం చేయాలి. మానవ జాతిని పాపంలో పడవేసి దేవునికి దూరం చేసిన సైతానును నాశనం చేయాలి. వాణ్ణి నాశనం చేయాలి. పాపంలో పడిపోయిన మనుషులను లేవదీసి విడిపించాలి, రక్షించాలి. ఇవన్నీ చెయ్యాలంటే ఆయన మరణించాలి. మరణించాలంటే ఆత్మరూపుడు ఎలా మరణిస్తాడు? ఆది యందున్నటువంటి వాక్యము ఎలా మరణిస్తాడు? సర్వాంతర్యామి ఎలా మరణిస్తాడు? సర్వశక్తిమంతుడు ఎలా మరణిస్తాడు ఆయన? కనుక మరణించడానికి అవకాశం ఉండే ఒక శరీరం కావాలి. రక్తమాంసముల శరీరము ధరించుకొని, విన్నారా? యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యము ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి ఆయను. 29వ వచనంలో ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది యందున్న వాక్యము శరీరధారి అయి లోక పాపాలు మోసుకొని పడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన స్త్రీయందు పుట్టి, అంటే మరి స్త్రీయందు పుట్టినోళ్ళు మనందరం ఆడవాళ్ళకు పుట్టినోళ్ళు కదా. భూమి మీద ఉన్న స్త్రీలు పురుషులు అందరూ ఎవరో ఒక స్త్రీకే పుడతారు. మరి స్త్రీ సంతానం ఏంటి అంటే మనందరము స్త్రీకి సంతానము, ఇటు పురుషునికి కూడా సంతానం. మన జన్మకు కారకులు ఇద్దరు, ఇటు అమ్మ నాన్న. చిన్నపిల్లని అడుగుతారే, నువ్వు అమ్మ కూతురా నాన్న కూతురా అంటే వాళ్ళు అతి తెలివి. ఆ సమయాన్ని బట్టి పార్టీలు ఫిరాయిస్తూ ఉంటారు.
బయటికి పోవాలనుకోండి, ఏమే నాన్న కూతురు అంటాడు, నేను నాన్న కొడుకుని అంటాడు వాడు. ఆకలేసింది అనుకో, నాన్న పనికిరాడు, నేను అమ్మ కూతురునిగా పార్టీ ఫిరాయిస్తారు. చిన్నపిల్లలు ఇటు అమ్మ కూతురు, ఇటు నాన్న కూతురు. కానీ భూలోక చరిత్రలో ఒకే ఒక ఆయన పుట్టాడు, చెప్పుకోవడానికి ఆయనకు అమ్మే ఉంది కానీ నాన్న లేడు. పురుష ప్రమేయం లేకుండా ఒక స్త్రీకి మాత్రమే పుట్టినవాడు ఒకే ఒకడున్నాడు, ఆయన మన రక్షకుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును కాక. స్త్రీ యందు పుట్టాడు కనుక ఆయన పేరు స్త్రీ సంతానం. ఇప్పుడు ఈ స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి నేను వైరం కలగజేస్తానన్నాడు. అక్కడ యుద్ధం పుట్టింది. ఈ భూమి మీద సమాధానం ఉండదు. ఈ భూమి మీద సమాధానం ఉండదు. ఎందుకు ఉండదంటే రెండు పార్టీలైనవి. సర్పం అనేవాడు ఉన్నాడు, వాడి సంతానం ఉన్నారు, వాడి సైనికులు ఉన్నారు. ఇటు రక్షకుడు ఉన్నాడు, ఆయన సైనికులు ఉన్నారు. సర్పానికి స్త్రీకి శత్రుత్వం. ఆ సర్పం యొక్క సైన్యానికి స్త్రీ సంతానమైనటువంటి యేసుకు శత్రుత్వం. ఇంకా సమాధానం ఎక్కడిది? ప్రపంచ రాజకీయ నాయకులు ఉండి సమాధానం ఉండాలి, సమాధానం ఉండాలంటారు. సమాధానం ఉండనే ఉండదు. సమాధానం ఎప్పుడొస్తుందంటే ఈ రెండు పార్టీలలో ఈ సైతాన్ అనేవాడిని బంధించి నరకాగ్ని గుండంలో యేసయ్య విసిరేస్తాడు. ఆ తర్వాత యుద్ధం చేయడానికి ఇంకో పార్టీ ఉండదు కనుక, మొత్తం దేవుని పార్టీ ఉంటుంది కనుక భూమి మీద సమాధానం కలుగుతుంది. ఇలా చేసేవాడు యేసయ్య. అసలు ఈ గొడవకంతటికి కారణం సర్పం. వాడు మానవ జాతిని పాపంలో పడవేశాడు. వాణ్ణి బంధించి నరకంలో పడేసినప్పుడు ఈ భూమి మీద యుద్ధం ఆగిపోతుంది. అందుచేత యేసు ప్రభు పేరు సమాధానకర్తయగు అధిపతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, యేసుతో సైతానుకు యుద్ధం జరుగుతుంది. యేసుక్రీస్తుతో సర్పానికి, సర్ప సంతానానికి యుద్ధం జరుగుతూ ఉంది. గనుకనే ఇప్పుడు 2 తిమోతి 2వ అధ్యాయంలో పౌలు చెప్పాడు, యేసు ప్రభు పక్షంగా మీరు సైనికులుగా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎటో ఒక దిక్కు ఉండాలి. నువ్వు ఉంటే సర్పం వైపైనా ఉండాలి, లేకుంటే యేసు వైపైనా ఉండాలి. యవనస్తులారా క్రీస్తుకు సైనికులు గండి అన్నాడు. మన నిర్వాహకులు నిర్వహణ మన ఈ యవనస్తుల రిట్రీట్కు అంశం రాశారు పైన, యవనస్తులారా క్రీస్తు సైనికులు గండి. ఎందుకో తెలుసా? క్రీస్తు సైనికులు మీరు కాలేదంటే తప్పకుండా సైతాను సైనికులు అయిపోతారు. న్యూట్రాలిటీ ఈజ్ నాట్ పాసిబుల్. నేను సైతాన్ వైపు ఉండను, దేవుని వైపు ఉండను, మధ్యస్థంగా ఉంటాను, తటస్థంగా ఉంటాను అనేది కుదరదు. నువ్వు క్రీస్తు వైపు సైనికుడివి, సైనికురాలివి కాకపోతే ఆటోమేటిక్గా సైతాను సైనికుడివి, సైనికురాలి అయిపోతావు. గనుక ఎవరైతే సైతాను సైనికులుగా బ్రతుకుతారో సైతాన్ ఎక్కడికి వెళ్తాడో వీళ్ళు అక్కడికే వెళ్తారు. ఈ ప్రపంచమంతా యుగవంతమైపోయినప్పుడు సాతానును వాని దూతలను నిత్య అగ్నిగంధకముల గుండములో విసిరేస్తాడు ఆయన. ఆ ముఠాలో నువ్వు కూడా ఉండొద్దని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క సంకల్పం. సైతాన్ ఎలాగూ అగ్నిగంధకాల గుండానికి వెళ్ళిపోతున్నాడు. ఆదాము పిల్లలారా వాడితో మీరు వెళ్ళకండి. ఆదాము పిల్లలలో యవనస్తులారా మీరు అసలు వెళ్ళకండి అగ్నిగుండానికి. మీరు దేవుని వైపు వచ్చేసేయాలి. సాతాను శిబిరము నుండి, చీకటి శిబిరము నుండి
నరక పాత్రుల గుంపులో నుండి దేవుని శిబిరంలోకి నిన్ను నడిపించడానికే యేసు ప్రభు శిలువలో బలి అయి తిరిగి లేచాడు. క్రీస్తు యేసు సైనికులుగా ఉండడం మనకు క్షేమం, మనకు మంచిది. సైతాను దూతలందరూ, వాని సైనికులందరూ అగ్నిగంధకాల గుండంలోకి వెళ్ళిపోతారు. క్రీస్తు యేసు సైనికులందరూ బహుమానాలు పొంది జీవ కిరీటాలు పెట్టుకొని మహిమ కిరీటాలు ధరించి సింహాసనం ఎక్కి ఆకలి దప్పికలు లేనటువంటి మహిమరాజ్యంలో యుగయుగాలు ఆనందంగా జీవిస్తారు. క్రీస్తు సైనికుడు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతే కిరీటం అందుకుంటాడు. 2వ తిమోతి పత్రిక 4:7 పౌలు సాక్ష్యం చెబుతున్నాడు. మంచి పోరాటము. పోరాటం అంటే యుద్ధమేగా. యుద్ధం అంటే సంస్కృతం, పోరాటం అంటే తెలుగు, సేమ్ వర్డ్ అది. మంచి యుద్ధము, యుద్ధం చేశానంటున్నాడు ఆయన. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నేను వెళ్ళిపోయే కాలం సమీపమైంది. దాదాపు ఇప్పుడు నాకున్న వయసు అప్పుడు ఉంది 63 ఏళ్ళు. అప్పుడు పౌలుకు ఈ రాసినప్పుడు చెరసాల్లో వేశారు. రోమా ప్రభుత్వం శాసనం శిక్ష విధించింది. ఇతడు యేసు మతం అనే కొత్త మతాన్ని తెచ్చి వ్యాపింపజేస్తున్నాడు కాబట్టి, యేసు అనే వేరొక రాజు ఉన్నాడని చెబుతున్నాడు కాబట్టి తల నరికి చంపేయండి అని చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడు. పౌలు జీవితంలో రాసిన ఆఖరి పత్రిక ఇది. దాన్ని వెళ్ళిపోయే కాలం సమీపమైందని ఈ పత్రికలో రాశాడు. నేను వెళ్ళిపోతున్నాను తిమోతి నా కుమారుడా, అయితే నాకేం దుఃఖం లేదు, బాధ లేదు, భయం లేదు. బ్రతికినంతకాలం మంచి పోరాటం పోరాడాను, నా పరుగును నేను తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. వెళ్ళిపోయిన తర్వాత నాకు కిరీటం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కిరీటం ఉన్నది. క్రీస్తు సైనికులుగా మనము జీవిస్తే పైన మన కోసం కిరీటం ఉంది. కిరీటం పెట్టుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? రాజు. నువ్వు రాజువు, నువ్వు రాణివి యుగయుగాలు. ప్రధానమంత్రి 5 సంవత్సరాలు ఉంటాడు, ఆ తర్వాత దిగిపోవాల్సిందే. 5 ఏళ్ళు కూడా గ్యారెంటీ లేదు. ఈ లోపల గుండెపోటు వచ్చిపోవచ్చు, ఎవడైనా బాంబు పెట్టేసేవచ్చు, తెలీదు. కానీ యేసయ్య మనల్ని సింహాసనం ఎక్కిస్తే అది యుగయుగములుండే అధికారం, రాజ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడికి వెళ్ళిపోవాలి. ఒకవేళ నీవు అగ్నిగంధకాల గుండంలోకి వెళ్లకుండా దేవునితో, దేవుని రాజ్యంలో యుగయుగాలు జీవించాలంటే ఈ 6000 ఏళ్ళుగా జరుగుతున్న యుద్ధంలో మనం ఎవరి పక్షంలో ఉండాలి? యేసుక్రీస్తు పక్షంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు పక్షంగా ఉండాలంటే 3 మెట్లు చెబుతున్నాను. మొట్టమొదట మనం యేసు రక్తము ద్వారా మన జన్మ కర్మ పాపాలు కడుక్కోవాలి. స్టెప్ నంబర్ 1, యేసు రక్తము ద్వారా. ఆ సాతాను మనల్ని పాపంలో పడేశాడుగా, ఆ పాపాన్ని పరిహరించుకోవాలి యేసు రక్తం ద్వారా. ఏదైనా తోటలోనే మనం పాపంలో పడిపోయాం. ఆ పాపం నుంచి మనల్ని బయటికి తీసే ఏకైక శక్తి యేసు రక్తం. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు రక్తం ద్వారా పాప శుద్ధీకరణ, పాప క్షమాపణ, పాపము నుండి విమోచన. తర్వాత యేసు ప్రభు అనుగ్రహించే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువే చెప్పాడు అపోస్తలుల కార్యాలు 1:8, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందేదరు. పాయింట్ నంబర్ 1, యేసు రక్తము ద్వారా దేవునితో సమాధాన పడాలి. యేసు రక్తం ద్వారా మన జన్మ కర్మ పాపాలు కడుక్కోవాలి.
రెండవదిగా ఆయనే ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. మూడవదిగా ఆయన పక్షంగా సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించేవాడే క్రీస్తు సైనికుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సువార్త కొరకు, విశ్వాసం కొరకు, వాక్య సత్యం కొరకు పోరాటం చేస్తూ జీవిద్దాం. యవనస్తులారా, క్రీస్తు సైనికులు కండి. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో వారు రక్షణ పొందండి. యేసు రక్తము ద్వారా మీ జన్మ కర్మ పాపాలు కడుక్కోండి. రక్షణ పొందిన వారు పరిశుద్ధాత్మతో నింపబడండి. పరిశుద్ధాత్మను గోరుము, జీవమా యేసు ప్రభుని పేరిట వేడుము అని పాట రాసిన ఆయన పెంతెకోస్తు ఆయన కాదు, బాప్టిస్ట్ బోధకుడు బేతాళ జాన్ గారు. మనం పాడుకుంటాం కదా పాట. పరిశుద్ధాత్మ పెంతెకోస్తు వాళ్ళ సొత్తు కాదు, మనది అసలు ముందు బాప్టిస్ట్ వాళ్ళదే. పెంతెకోస్తు మొదలే కాకముందు ఆయన పాట రాశాడు. పరిశుద్ధాత్మను గోరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడు. బాప్టిస్ట్ బోధకుడు బేతాళ జాన్ గారు. చౌదరి పురుషోత్తం గారు బాప్టిస్టు. రావు రంగయ్య లక్ష్మయ్య గారు బాప్టిస్టు. మా తాతగారు బాప్టిస్టు సెమినరీ కావలి రామపట్నంలో అధ్యాపకుడు కెవి జేకబ్ గారు. ఒరిజినల్గా సౌండ్ డాక్ట్రిన్ చెప్పిన సంఘం బాప్టిస్ట్ సంఘమే. యేసు రక్తంలో కడగబడాలి, రక్షణ పొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, సువార్త పక్షంగా పోరాడాలి. అప్పుడు ఆదికాండం 3:15 మొదలైన యుద్ధం ప్రకటన గ్రంథంలో సమాప్తం అవుతుంది. రెండో సెషన్లో చెప్పుకుందాం. ఆదికాండంలో మొదలైన యుద్ధం ప్రకటనలో కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు యేసు ప్రభు పక్షంగా ఎవరు పోరాడతారో వాళ్ళు మహిమ రాజ్యంలో యుగయుగాలు జీవిస్తారు. దేవుడి మాటలు మరి వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయనుగాక. చిన్న ప్రార్థన చేసి అయ్యగారికి అప్పచెప్పుకుందాం. చిన్న ప్రార్థన. అందరూ మౌనంగా కళ్ళు మూసుకొని యేసు ప్రభుతో మాట్లాడండి. యేసయ్యా, నీ రక్తముతో నా పాపములన్నీ కడిగి శుద్ధీకరించి నాకు రక్షణ భాగ్యం దయచేయి. పరిశుద్ధాత్మతో నన్ను నింపు. నీ పక్షంగా పోరాడే సైనికుడుగా, సైనికురాలిగా నన్ను మార్చు అని ప్రతి ఒక్కరి హృదయంలో ప్రార్థించేది. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యం ఫలింపచేయండి. హాజరైన యవన బిడ్డల్లో ప్రతి ఒక్కరూ నీ సైనికులగుటకు నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.